Ready to move in premium triplex villas at Bachapalli APR projects. అలా వాలంటీర్ రికార్డ్ చేయడం కూడా చాలా ఉన్నాయి. అది ఒకళ్ళ మాటలు రికార్డ్ చేయడమే తప్పు, ఎవరు రికార్డ్ చేయకూడదు. మేము అనేది అదే అండి, వాలంటీర్లని కార్యకర్తల కింద వాడుకుంటున్నారు. దానికి ఉదాహరణ మళ్ళీ మా వాలంటీర్లు నా అక్క చెల్లెలు మా చెప్పిన పని చెయ్యాలి అంటున్నాడు. జీతం నువ్వు విత్తనవా, నువ్వు జీతం వేయి వాళ్ళందరిదని, అప్పుడు మేము ఇష్టపడతాం. నువ్వు మాట్లాడితే మా ఊళ్ళో ఒప్పుకోరమ్మా, నువ్వు ఇలా మాట చేస్తే అని అంటే మేము గాజులు తొడిగించి కూర్చోలేదు, నేను గాజులు తొడిగించి కూర్చోలేదు అంటున్నాడు. ఆడవాడు తొడిగించుకుని గాజులు నీకు తొడిగించుకోవాలని సరదా ఉందేమో చూడు నాయన, నీకు సరదా. అందు గురించి గాజులు తొడిగించుకుని టైం వస్తుంది నీకు. మీ పెద్ద నాయకుడికి ఆడవాళ్ళంటే మనకి పద్ధతి లేదు. ఆయన తల్లిని చెల్లిని ఇంకో కజిన్ సిస్టర్ని అందరినీ కూడా హింసలు పెడుతున్నారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరికైనా 10 రూపాయలు ఇస్తావా? నువ్వు వాళ్ళని ఆదుకుంటావా? ఎంతోమంది కొంతమంది వాలంటీర్లు నా దగ్గరికి వచ్చి, సార్ ఇంట్లో గడవట్లేదురా అంటే నేను సహాయం చేశాను, చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇవాళ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నీలాగా నేను దండుకోవడం, దోసుకోవడం, దాచుకోవడం నా చేత కాదు. మాట్లాడితే సైకిల్ మీద వచ్చాడు అంటాడు. నువ్వేమైనా విమానం మీద పుట్టిసేవేటి? నువ్వేమైనా విమానంలో పుట్టావా? విమానంలో పుట్టావా? నువ్వేమైనాను? మీ నాన్న సంగతి నాకు తెలియదా? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? సైకిల్ మీద వచ్చినప్పుడు ఈ కొత్తగా అద్దింట్లో ఉన్నావంటాడు. ఏది నాదేం పెనుగొండ వెస్ట్ గోదావరి. ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఇదేం సినిమా సెట్టింగ్ వేయమంటే ఏంటి మహానుభావుడు? సినిమా సెట్టింగ్ వేయాలా? నేను అద్దింట్లో ఉన్నాను, పురేట్ల సూరావు గారు ఇంటి తిన్నగా ఉన్న ఈ అద్దింట్లో ఉండి అక్కడి నుంచి ఇల్లు కట్టుకొని వెళ్ళాను. నా మీద నువ్వు అక్రమంగా సంపాదించేసావంటాడు. ఏంటో మరి నాకు ఏమైనా ఇసుక ర్యాంపులు వచ్చినాయా? 16 ఏళ్ళు అధికారంలో ఉన్నావు నువ్వు, 16 ఏళ్ళు పదవులు అనిపించావంటాడు. మేయర్గా ఉన్నప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమైనా తేడా పోతే అలర చేస్తారు. ఆ అవసరం మాకు లేదు. తర్వాత ఎమ్మెల్సీగా కొద్ది రోజులేమో అక్కడ ఉన్నాను. నేను ఉన్నాను, వాళ్ళు ఇష్టం లేదు వెళ్ళిపోమంటేనే నేను బయటకు వచ్చాను. నాకు ఒక ఇంగిత జ్ఞానం ఉంది. ఆ తర్వాత ఉన్న నా 3 సంవత్సరాలు హ్యాపీగా ఎన్నో పనులు చేసి పెట్టాను పేదవాళ్ళ కోసం. ఇప్పుడు నువ్వేమైనా చేసావా అని అడుగుతున్నాను. ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను భరత్తో. గోపాల్ నగర్ పొంతులో నేను కోర్టు వస్తే విడిచిపెట్టేసినటువంటి ఇళ్ళు ఉన్నాయి ఇంకా ఫారెస్ట్ సైట్ని చేర్చి. ఆ వేళ నేను అన్నీ కూడా చేసి ఎక్కడైతే పట్టాలు ఉండి వాటి మీద హక్కు లేదో ఆ హక్కుని తెచ్చినటువంటి ఘనత నాది. శాసన మండలిలో నేను కొంతమంది కలిపి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు దాటిన పట్టాలన్నీ కూడా రెగ్యులేట్ చేసేయండి, వాళ్ళకి అన్ని హక్కులు కల్పించండి, బట్ ఓన్లీ 1 పాయింట్ లేదని అమ్మేసుకుంటారేమో, దట్ షుడ్ బి డన్ ఓన్లీ 1 టైం అన్నాడు. ఇచ్చిందల్లా అమ్మేసుకొని మళ్ళీ కావాలంటే ఇవ్వలేం కదా. అందు గురించి అవసరమైతే అప్పు తెచ్చుకోవచ్చు, పిల్లలకు కట్నాలు ఇవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అమ్ముకోవచ్చు. ఆ రైట్లన్నీ తెచ్చింది ఘనత నాది. ఎంతోమందికి పట్టాలు ఇప్పించాను రాజమండ్రిలో. 45, 45, 46, 49 డివిజన్లో ఏనాడు నుంచో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సైట్లని పట్టాలు చేయించి ఇచ్చిన ఘనత నాది ఎమ్మెల్సీగా. నీకు చెప్పు, నీకు అలాంటి చెప్పుకోవడానికి ఏమైనా ఒకటి ఉందేమో. రమ్మను, మనం చక్రవర్తి టైములు చేసిన అభివృద్ధి ఏముంది? 2000 అతను ఉండేది 2002, 2005. అతనేం డెవలప్ చేశాడు చక్రవర్తి? అతని మీద ఎంత అప్రోర్ వచ్చింది మీకు అర్థం కాదు. మాకు ఇంటర్నల్గా ఉన్న విషయాలు మీకు చెప్పకూడదు. నేను చక్రవర్తి అభివృద్ధి చేయడం ఏంటి? ఆయన అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడమే తప్ప ఏదైనా వార్డుల్లో తిరిగాడా, సమస్యలు పరిష్కరించాడా? నాకు తెలుసు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీకి నేనంటే ఒక గౌరవం ఉంది. అతను డెవలప్ చేయడం ఏంటి? మా మేయర్గా మా మిసేజ్ చేసింది. అసలు ఈ భరతరామ్ గారికి ఆవా ఛానల్, రాఠీ ఛానల్, మన నల్లా ఛానల్ అంటే తెలియదు ఇతరకే. ఈ 3 కలిపి ఒకసారి కలుపుతాయి. 3 అతని ఎటకారంగా త్రివేణి సంఘం అని ఇవ్వండి. అక్కడి నుంచి ఎస్టీపీ ప్లాట్లోకి వెళ్తాయి. అక్కడ క్లీన్ చేసి మన షిరిడి సాయి రామ మందిరం ఆతలకి వెళ్తారు ధవళేశ్వరంలో. ఏమి తెలియదు నీకు. అసలు ఈ పాటికే సిల్ట్ తీయించావా? సిల్ట్ తీయించావా? నువ్వు చెప్పు చేయించాలి. అన్నీ నేనే సర్వం నేనే అంటున్నా కాబట్టి ఈ పాటికి సిల్ట్ తీయించాలి. డ్రైన్లోనూ
మామూలు ఫుట్పాత్ మీద నువ్వు స్లాబ్లు వేయించేసావు. స్లాబ్లు వేయించడం వలన మధ్యలో సిల్ట్ పేరిపోయి తీయడం కుదరక ఆ వర్కర్స్ పీకల పోత నీటిలో మునిగి విశ్వేశ్వరాలయం దగ్గర మన ఇక్కడ ఏది ఇంకో టెంపుల్ ఏంటి మార్కండేయ టెంపుల్ దగ్గర ఊపిరాట్లేదు అన్నారు. అలా చేసేసావు నువ్వు. అవి పట్టించుకో. రేవులు శుభ్రం చెయ్యు. అక్కడ రేవులు మేము పుష్కరాలు కాదు, ఏదైనా శివరాత్రులు అయ్యి వస్తే శుభ్రంగా క్లీన్ చేయించి ఇసుకేసి ఇవ్వడం. నువ్వేం చేయించున్నావు? అందు గురించి నీకు ఒకటే సమాధానం చెప్తున్నావు. నువ్వు మమ్మల్ని విమర్శించక, నువ్వు విమర్శించితే ఇబ్బంది పడతావు. అదేదో గొప్ప అనుకుంటున్నావు చెప్పు చూపిస్తే. ఏదో నీ స్టైల్ను అందరూ అంటున్నారు, అతను బాడీ లాంగ్వేజ్ అంతే అన్నాడు నిన్న ఒక అతను ఫోన్ చేసి. నిన్ను ఎవరో మెచ్చుకోవట్లేదు చెప్పు చూపించినది మాదిరి డప్పారా మీద. నీకు ఒకటే చెప్తున్నాను ఫైనల్గా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఇళ్ల పట్టాలో నేను ఏదైతే టైము లేక వదిలేశానో గోపాల్ నగర్ పొంతలో ఛాలెంజ్ ఇప్పించో. పైన కింద ఉంటాయి ఇళ్ళు. నేను అంత సర్వే చేసి చేయితే సగం చేసేటప్పటికి ఆగిపోయింది. సాయికాంత్ వర్మ అని ఇప్పుడు ఆయన కార్పొరేషన్ కమిషనర్ వైజాగ్, ఆయన అంటాడు ఏమంటే గోపాల్ నగర్ పొంత ఏమైనా చేశారు అప్పారాగారు అని అడుగుతాడు పాపం. ఆయన ఎండలో తిరిగి ఇవ్వడం ఆయన నేను కలిపి. కాదు నువ్వు అలాంటివి చేతకావు. నీకు ఎండ దెబ్బ తగలకూడదు, నేను ఉండాలి. నువ్వేదో కౌర్లు ఆడుతున్నావు సినిమా స్టైల్ డ్యాన్స్లు వేద్దామనుకుంటే సాగదు. రాజకీయం అంటే ఒక ప్రజాప్రతినిధి అంటే కష్టపడి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని తీర్చడమే ప్రజాప్రతినిధిగా ఉండాలి. మేము ఉన్న ఆ 16 ఏళ్ళలో నువ్వేం చేసావు? 2000 కోట్లు తినేసావు అన్నాడు. మళ్ళీ 2000 కోట్లు ఎందుకు తినేసానో చెప్పాను. పుష్కరాలకి నేను లేని స్వామి, పుష్కరాలకి నేను వైఎస్ఆర్లో ఉన్నాను. ఎప్పుడైనా మనం కనివిని ఎరగలేం. నిన్న ఎంపీ భరత్ గారి ప్రవర్తన ఒక రాజకీయ నాయకుడిగా ఎంపీగా చూడడం రాజమండ్రి చరిత్రలో ఇదే మొదటిసారి. నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా ఇదే చివరిసారి అని కూడా అనుకుంటున్నాను. ఈ మార్గాన్ని భరత్ గారు ఎంపీ అంటే చాలా గొప్పలకి మరో పేరు ఎవరైనా ఉంటే ప్రతిదీ కూడా పబ్లిసిటీ చేసుకుని ఈ పిచ్చి ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించిన అతన్ని ఎంపీ అంటారు. కానీ ఇతను ఓన్లీ ఒక రాజమండ్రికి సంబంధించిందే. ఎంతో కొంత ఏదో రాత్రులు అతను వ్యాపారం చేసుకోవడానికి అనుకుంటారు. ఏదో డెవలప్మెంట్ పేరుతో సుందరీకరణ చేసి మిగతా 6 నియోజకవర్గాలకి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడుగు పెట్టలేరు ఇతని ప్రవర్తన. అతని అదృష్టం బాగుండి, లేకపోతే ప్రజల అదృష్టం బాగుండి ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇక్కడ కూడా ఎమ్మెల్యే అంటే ఇతను కార్పొరేట్ స్థాయికి కూడా పనిచేయడు, ఇక్కడ కూడా రానివ్వరు ఇతన్ని మిగతా వాళ్ళతోటి పోల్చుకుంటే. మా డబ్బులతోటి, మేము కట్టిన పన్నుల డబ్బులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత. ఆ ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటరీ వ్యవస్థను మేమేం రద్దు చెయ్యం, కాకపోతే మీరు ఇచ్చి 5000 జీతం అది సరిపోవటం లేదు అని మా నాయకుడు చెప్పాడు. కొంతమంది వాలంటీర్ పేరులో మోసం చేస్తామని చెప్పడం జరిగింది. అంతేగాని మేము వాలంటీర్లకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఆ ఉద్దేశంతో ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి, ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక విధమైన గుర్తింపు ఉంది కాబట్టి రాజమండ్రిలో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. దానికి నువ్వు భూతత్వంలో చూసి ఏదో నీ మైలేజ్ కోసం, నీ పిచ్చి పబ్లిసిటీ కోసం దానికి ఒక సిద్ధమని సభ పెట్టుకుని రాష్ట్రం మొత్తం మీద చాలా గొప్ప పేరున్న మంత్రులు పేరు నాని, కొడాల నానిని తీసుకురావడం సేమ్ అంటేలే తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళ చూసి మరి నీ బలిపో తెలియదు. కానీ అస్సలు నీ తీరు చూస్తుంటే సభ్య సమాజం తలవంచుకునేట్టు చేసావు. మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలలేనట్టున్నాయి. బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్గా లైన్లో పడిపోయారు. కానీ మేము చూపించాం బెల్ట్, ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దాంతరం చిన్నాంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీజం చూపించారనుకుంటున్నారు మీరు. రాజమండ్రి ప్రజలారా, ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా? మీరే చెప్పండి. అసలు ఎప్పుడైనా విన్నామా? భరత్ గారు, మీరు చేసిన కొన్ని ప్రశ్నలు
మేము ఎప్పుడో 10 ప్రశ్నలు ఎప్పుడో అడిగాం, దానికి సమాధానం చెప్పలే. మీరు సభ పెట్టారు, సిద్ధం సభ పెట్టారు, అవన్నీ చెప్తారని అనుకున్నాం. కానీ మీరు అదేం చెప్పలేదు. ఓన్లీ ఆదిరెడ్డి అప్పారావు గారిని ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో మీరు సిద్ధం సభ పెట్టుకున్నారు.